సంవత్సరాలకి నేను పిఠాపురంలో వేస్తుంటే ఆయన భీమవరంలో వేస్తున్నారు ఎంపీగా. దీన్ని తీయలేదు. ఈ దీంట్లో మీరు ముంచే కొద్దీ ప్రేమ ఉంటుంది, పగిలే కొద్దీ పదునే కొద్దీ. దాహం తీరుస్తుంది, శత్రువులకి ఆయుధం ఇది. భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ మర్చిపోతాం? భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తుని తెమించి ఇంకేం చెప్పన్నారు చెప్పండి. పోరాటం మీతో స్టార్ట్ చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం మీతో భవన నిర్మాణ కార్మికుల కోసం స్టార్ట్ చేశారు. రాగానే భవన నిర్మాణ కార్మికుల సమస్యనే పరిష్కారం చేస్తాం. ఒక మనస్ఫూర్తిగా అన్ని సమస్యలకి, ఎందుకంటే అన్ని సమస్యలు ఒక రోజు ప్రస్తావించలేం కాబట్టి పెద్ద మనసుతోటి అందరి నేను అడ్రస్ చేస్తాను. మీ ఆశీస్సులు ఉండగా నాకు ఆరోగ్యం అవుతుంది, బలంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వస్తుంది మన ప్రభుత్వం, మన కూటమి. మీకోసం సేవకున్నా నేను, మీ అందరి సేవకుడిని. మీ కుటుంబంలోని ఒకడు వచ్చి రాష్ట్రం కోసం నిలబడితే అలాంటి వాడిని నేను ముందుంటాను. అందరినీ తీసుకెళ్తా. మొదటి దెబ్బ పడితే నాకు పడాలి, మీకు కాదు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హలో ఏపీ, హలో ఏపీ, జై తెలుగుదేశం.